ఓ ప్రముఖ పాల కంపెనీ సహా మరికొన్ని బ్రాండ్లపై జరిపిన పరీక్షల్లో కోలిఫార్మ్ బ్యాక్టీరియా ఉందన్న వార్త కలకలం రేపుతోంది. ఓ బ్రాండెడ్ కంపెనీ పాలలో ప్రమాదకర కోలిఫార్మ్ బ్యాక్టీరియా స్థాయి ఎక్కువగా ఉందన్న వార్త వైరల్గా మారింది. ట్రస్టిఫైడ్ అనే స్వతంత్ర సంస్థ చేసిన టెస్ట్లో కోలిఫార్మ్ బయటపడింది. పాలలో కోలిఫార్మ్ స్థాయి FSSAI సూచించిన పరిమితి కంటే 98 రెట్లు ఎక్కువగా ఉందని తెలిసింది. మరో 2 ప్రముఖ సంస్థల పాలల్లో కూడా కోలిఫార్మ్ ఉన్నట్లు గుర్తించారు. కోలిఫార్మ్ బ్యాక్టీరియా మనిషి పేగుల్లో సాధారణంగా కనిపించే బ్యాక్టీరియా. అదే బ్యాక్టీరియా పాలలో ఉందంటే మానవ వ్యర్థాల ద్వారా పాలు కలుషితమైనట్లే అని గగ్గోలు పెడుతున్నారు కొందరు. ప్యాకెట్ పాల పరిశుభ్రత ప్రమాణాలు, ఆరోగ్య భద్రతపై నెట్టింట చర్చ జరుగుతోంది. ఇవి కేవలం ఆరోపణలే అని ఆ కంపెనీలు ఖండిస్తున్నాయి. తమ ఉత్పత్తులన్నీ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగానే ఉన్నాయని కంపెనీలు ప్రకటిస్తున్నాయి. తయారీ వైఫల్యం లేదని, కానీ పంపిణీ సమయంలో కోల్డ్ చైన్లో ఏదైనా తప్పు జరిగే అవకాశం ఉండొచ్చని అంటున్నాయి. పాలు పితికే దశ నుంచి రవాణా, నిల్వ, కోల్డ్ చైన్ నిర్వహణ సమయంలో కల్తీ జరగడానికి అవకాశాలు ఎక్కువ అంటున్నాయి. సాధారణంగా ప్యాకెట్ పాలను పాస్చరైజేషన్ చేస్తారు. దాంతో హానికారక బ్యాక్టీరియా తొలగిపోతుంది. ఆ తర్వాత సరైన ఉష్ణోగ్రతలో నిల్వ చేయకపోవడంతో బ్యాక్టీరియా పెరుగుతుంది. అందుకే ప్యాకెట్ పాలను మరిగించకుండా వాడకూడదు. టెట్రాప్యాక్ మిల్క్ ప్యాకెట్లు అల్ట్రా హై టెంపరేచర్ ట్రీట్మెంట్ దశను దాటుతాయి కాబట్టి తెరిచే వరకు స్టెరైల్గానే ఉంటాయి. అందుకే అవి సురక్షితమంటారు. పాలను మరిగించకుండా తాగడం వల్ల కడుపు ఉబ్బరం, విరోచనాలు లేదా ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం ఉంది.